ఆస్ట్రేలియా క్రికెట్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తున్న బిగ్ బ్యాష్ లీగ్ ఇక భారత్ లో కూడా సందడి చేయబోతోంది. బీబీఎల్ నెక్స్ట్ సీజన్ మ్యాచ్లను భారత్ లో నిర్వహించడానికి క్రికెట్ ఆస్ట్రేలియా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ప్రత్యేకించి చెన్నై చేపాక్ స్టేడియంలో ఈ మ్యాచ్లను నిర్వహించాలని భావిస్తోంది. ఈ క్రమంలో తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ను కూడా ఇప్పటికే సంప్రదించింది కూడా. అయితే ఈ విషయాన్ని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ధృవీకరించింది. చెన్నైలో బిగ్ బ్యాష్ లీగ్ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ ను నిర్వహించాలనే ప్రతిపాదన అందినట్లు తెలిపింది. దీనిపై చర్చించడానికి ఇటీవలే క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతినిధులు తమతో సమావేశమైనట్లు వెల్లడించింది. బీబీఎల్ ఓపెనర్ ను చెపాక్ లో నిర్వహించడానికి క్రికెట్ ఆస్ట్రేలియా ఆసక్తిగా ఉందని పేర్కొంది. ఈ ప్రతిపాదనపై బీసీసీఐ తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సిందని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ వివరించింది. బిగ్ బ్యాష్ లీగ్ నుండి 2, క్రికెట్ ఆస్ట్రేలియా నుండి ఒక అధికారి కలిపి మొత్తం 3 సభ్యుల ఈ ప్రతినిధి బృందం కిందటి వారమే చెన్నైకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు బీసీసీఐ నుండి ఆమోదం లభిస్తే ఈ ఏడాది డిసెంబర్లో బీబీఎల్ తొలి మ్యాచ్ కు చెపాక్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వటం లాంఛనప్రాయమే అవుతుంది. ఇప్పటి వరకు ఈ ప్రతిపాదనలపై బీసీసీఐ స్పందించలేదని, ప్రస్తుతం ఇవి పరిశీలన దశలో ఉన్నాయని టీఎన్సీఏ వివరించింది. ఇండియాలో ఐపీఎల్ ప్రతి సీజన్ కూడా విజయవంతం అవుతుండటంతో ప్రారంభ దశలో బీబీఎల్ ఓపెనర్ ను ఇక్కడ నిర్వహించాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది. ఇది కూడా సక్సెస్ అయితే సగం మ్యాచ్లను చెన్నై చిదంబరం, బెంగళూరు చిన్నస్వామి, ముంబై వాంఖడి, ఢిల్లీ అరుణ్ జైట్లీ, అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియాల్లో నిర్వహించే అవకాశాలను కొట్టిపారేలేం. ఆయా నగరాల్లో క్రికెట్ కు లభిస్తోందన్న ఆదరణ అంతా ఇంత కాదు. మ్యాచ్లు జరిగిన ప్రతిసారి వేల సంఖ్యలో ప్రేక్షకులు స్టేడియాలకు వస్తుంటారు. బీబీఎల్ 8 ఫ్రాంచైజీల్లో పెర్త్ స్కాచర్స్ జట్టు చెన్నై మ్యాచ్లో పాల్గొనే అవకాశం ఉంది. ఐపీఎల్ మాదిరిగా ఆ ఏడాది ఛాంపియన్లతో సీజన్ను ప్రారంభించే సంప్రదాయం బిగ్ బ్యాష్ లీగ్లో లేదు. కానీ పెర్త్ స్కాచర్స్ జట్టులో ప్రస్తుతానికి పాకిస్తాన్ ఆటగాళ్లు కూడా ఎవరూ లేరు. అందుకే ఆ జట్టు ఇండియాలో మ్యాచ్ జరిగితే ఆడే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. కానీ వారికి ప్రత్యర్థిగా ఎవరు ఆడతారో అనేది చూడాలి.